హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ పద్ధతిలో గుడ్డు కూర అయితే రెడీ చేస్తున్నానండి. ఇది పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఎంతగానో యూజ్ అవుతుంది. రైస్లోకి, చపాతీ, రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గుడ్డు కూర చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అవేంటో చూద్దాం. కొద్దిగా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పసుపు, సాల్ట్, కారం, కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా. అంతే ఫ్రెండ్స్, ఈ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కూర అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే గుడ్డు కూర రెడీ చేసుకోవడానికి ఒక కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కళాయి వీటెక్కాక ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం అండి. వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇది మూత తీసి చూద్దామండి. పసుపు, ఈ గుడ్డు కూర 4-3 రకాల్లో చేసుకోవచ్చండి. నేనైతే చాలా రకాలుగా చేస్తాను ఈ గుడ్డు కూరని. మెల్లిమెల్లిగా ఒక్కొక్కసారి మీతో షేర్ చేసుకుంటాను. నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకుందామండి. కారం, ఎగ్స్ కూడా వేసుకుందండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందామండి.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కూర అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.